హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, సంపూర్ణ నీతి చంద్రిక అందుండి పంచతంత్రం 5 తంత్రాలుంటాయి. మిత్ర లాభాన్ని వివరిస్తూ కథ సెకండరీ, నీతులు మనకి ఇంగిత జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని నేర్చుకునే తత్వాన్ని నేర్పేటటువంటి నీతులని, సూక్తులని ప్రైమరీగా ప్రధానాంశంగా వివరిస్తున్న వీడియోల మాలిక ఇది కొనసాగిస్తున్నానండి. కిందటి వీడియోలో వీణాకర్ణుడు ఈ ఎలుక ఇంత ఎత్తుకు ఎగరడం అనంటే అది అసాధారణం, ఇందులోకి ఏదో నిమిత్తం ఉండి ఉండవలయను, ఏదో కారణం ఉండి ఉంటుంది అని చెప్పగా చూడాకర్ణుడు తడవుల బట్టి ఈ ఎలుక ఇక్కడ ఒకలాగా తావు చేసుకుని విడివొక వాసము చేయుచున్నది, తవ్వి చూస్తాను అని ఒక గుణపం తీసుకొచ్చి తవ్వితే దాంట్లో చిరకాలంగా ఈ ఎలుక దాచుకున్న సంపద, అందులో కొంత బంగారం, వెండి కూడా ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చినాయి, ఆ ధనం అంతా గ్రహించాడు. దాంతో ఈ ఎలుక సత్వోత్సాహములు లేక నానాడు ఆహారము సహితము సంపాదించుకున్న జాలక దిగులుపడి మెల్లమెల్లగా సంచరించుచుండగా నన్ను చూచి చూడాకర్ణుడు ఇట్లనిగే. దాంతో ఆ ధనం పోయింది, దాచుకున్న ధనం పోయేసరికి దీనికి సత్వం అంటే బలము, ఉత్సాహము నశించాయి. ఆహారం కూడా సంపాదించుకోలేకపోతుంది, 3 అడుగులే ఎగరలేకపోతుంది, ఇంకా 6 అడుగులే ఎగురుతుంది. ఎందుకంటే దాని బలిమికి కారణం దాని కలిమి. ఆ కలిమి నశించేసరికి అది నిరుత్సాహంగా నీరసంగా తిరుగుతుంటే దాన్ని చూసి చూడాకర్ణుడు ఇలా అన్నాడు: ధనము గలవాడే బలవంతుడు, డబ్బున్నవాడే బలవంతుడు. ధనము గలవాడే పండితుడు, డబ్బున్నవాడే పండితుడు. వాడేమి మాట్లాడినా అది పాండిత్యం, వాడు పరమసొంటాయి అయినా కూడా వాడిని పండితుడనే అంటారు. ధనము శ్రేయములకు నిదానం. డబ్బే అన్ని రకాలుగా మేలు సమకూర్చుతుంది. ధనమే లేని వాని జీవనమేలా. డబ్బు లేకుండా ఉన్నవాడు దరిద్రుడి బ్రతుకెందుకు? సరిగ్గా సమాజంలో ఈ ఆలోచన సరళే రాజ్యం వెళ్తుంది. ఈ మూషికము తన ధనము కోల్పోయి గదా తొంటి జవసత్వములు స్వజాతి లేక స్వజాతి సామ్యమును పొందెను. ముందటి ధనం లేక కదా ఈ ఎలుక మామూలు అన్ని ఎలుకల్లాగా అయింది, లేకపోతే ఎంత అసాధారణంగా 6 అడుగులు పైకి ఎగిరింది. అర్ధపరిహీనునకు నిరంతరము ఖేదము సంభవించును. అర్ధపరిహీనునకు డబ్బు లేనివాడికి, అది సంపాదించలేని వాడికి నిరంతరము ఖేదము లభించును. నిరంతరం ఏడుపే ఉంటుంది. నిరంతర ఖేదము వలన బుద్ధిహీనత్వము ప్రాప్తించును.